ఆజ్ఞ అతిక్రమముకు కలుగు ఫలితం. గమనించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనాన్ని గమనించినట్లయితే మనకి ఈ విషయం అర్థమవుతుంది. దేవుడిచ్చిన ఆజ్ఞలను అతిక్రమించడం ద్వారా కలిగే ఫలితము మరణం. అది ఆత్మీయంగా ఉంటుంది మరియు శారీరకంగా కూడా ఉంటుంది. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుడు ఆదాముకు స్పష్టంగా చెప్పాడు, పండు తినిన దినాన నిశ్చయంగా చనిపోతావు, నిశ్చయంగా మరణం సంభవించును అని. అవునండి, దేవుడు చెప్పాడు, పండు తినవద్దు, పండు తినిన దినాన నిశ్చయంగా చనిపోతామని. ఏంటా పండు? మంచి చెడుల తెలివినిచ్చు పండు. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడిచ్చిన ఆజ్ఞలను అతిక్రమించడం ద్వారా మానవుడు అందుకు ఫలితమైన మరణమును పొందుకుంటాడు. ఆజ్ఞ అతిక్రమమే మరణం కదా. ఒకసారి ఆలోచన చేద్దాం. ఆజ్ఞ అతిక్రమం పాపము, పాపముకు జీతమే మరణము. కాబట్టి మరణాన్ని అందించే ఆజ్ఞను అతిక్రమించడం అవసరం అంటారా? దేవుడిచ్చిన ఆజ్ఞల విషయమై భయం కలిగి బతకాలి.